అందరికీ నమస్కారం. ఇవాల్టి మన కథ డబ్బులిచ్చే చెట్టు. నంబిరాజు గుట్ట అనే ఊరు తూర్పు వీధిలో ఒక పాత పెంకుటింట్లో శివయ్య, అతని తల్లి కనకమ్మ, బామ్మ సత్యవతి ఉండేవారు. ఆ ఊళ్ళో ఆ ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఇంట్లో ఆకలుంటుంది కానీ అడుక్కునే తత్వం ఉండదు. వాళ్లకి ఆత్మాభిమానం ఎక్కువ. ఆ పాత పెంకుటింట్లో వాన పడితే నీళ్లు కారుతూ ఉంటాయి. గాలొస్తే కప్పెగిరిపోతుందేమోనన్న భయమూ ఉంటుంది. అయినా సరే ఆ గోడల మధ్య పరువుని మాత్రం ప్రాణంలా కాపాడుకుంటారు ఆ ముగ్గురు. ఒకరోజు సాయంత్రం శివయ్య అరుగు మీద కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడు. చేతిలో చూస్తే చిల్లి గవ్వలేదు. ఇంట్లో చూస్తే గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. సరిగ్గా అదే సమయానికి ఆ ఊరి ధనవంతుడైన వరదరాజులు అటుగా వచ్చాడు. వాడు ఊరి ప్రజల రక్తం తాగి సంపాదించిన జలగ. ఎరా శివయ్య, ఇంకా అరుగు మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తున్నావా? ఆ చూసేదేదో నా వైపు చూడొచ్చు కదా. నీ పంతం చూస్తుంటే నాకు నవ్వొస్తుందిరా. మీ అమ్మకి ఒంట్లో బాగోక గదిలో మూలుగుతోంది. మీ బామ్మకి కళ్ళు కనపడక గోడలు పట్టుకు నడుస్తుంది. ఇంకా ఈ ఊళ్ళో నన్ను ఎదిరించినంతకాలం నీకెవ్వడు ఏ పని ఇవ్వడు. కాబట్టి ఒరేయ్, ఆ గాలిదిని ఎన్ని రోజులు బతుకుతారా? వరదరాజులు గారు, మీకు నా పంతం నవ్వు తెప్పిస్తుందేమో, కానీ నాకు నా పరువు ఆకలిని కూడా మర్చిపోయేలా చేస్తుంది. మీ దగ్గర డబ్బులుండొచ్చు, కానీ మా దగ్గర ఇప్పటికీ కూడా ఆత్మాభిమానం ఉందండి. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయిలేరా. సరే, ఇదిగో ఈ 5,000 రూపాయలు పట్టుకో. రేపు మీ నాన్న మీకు రాసిన ఆ మాగాని దస్తావేజులు పట్టుకొని నా దగ్గరికి రా. ఆ 5,000కి గుర్తుగా ఒక సంతకం పెడుదువు గాని. ఆ భూమి ఎలాగో పాడుబడుందిగా, నీకు ఉపయోగం లేదు, కానీ అది నా తోటకి కలిసొచ్చే ముక్క. వరదరాజులు గారు, 5,000 రూపాయలకి నా తండ్రి జ్ఞాపకాన్ని, నా ఇంటి పరువుని మీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టమంటారా? మా ఇంట్లో వాళ్ళు పస్తులున్నమాట నిజమే, కానీ ఆ ఆకలి మాకు నీతిగా బ్రతకటం నేర్పింది. కానీ ఇలా మీ దయాదాక్షిణ్యాల మీద బ్రతకటం కాదు. నా చేతుల్లో ఇంకా సత్తు ఉంది. ఈ ఊరు కాకపోతే ఏదో ఒక ఊరు వెళ్ళి కష్టపడి సంపాదించుకుంటాను. అంతేకాని మీరు ఆశపడ్డట్టు మా పొలం మాత్రం నేను వదులుకోను, నా భూమిని మాత్రం మీకు రాయను అని ముఖం మీద చెప్పేసరికి వరదరాజులు యొక్క ఆహం దెబ్బతింది. కోపంతో చిటపటలాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లోపల నుండి శివయ్య బామ్మ గొంతు వినిపించింది. బాగా చెప్పావురా శివుడు. ఆడు మన ఆకలిని అమ్ముకోవాలని చూస్తున్నాడు. గాలిని పీల్చుకున్నంతకాలం అది జరగదని ఆ యాదవకి తెలీదు. నాయనా శివయ్య, ఆడి ఊరికే కాకుండా పక్కూర్లో కూడా నీకు పని రాకుండా చేస్తాడేమోరా. నువ్వు భయపడకమ్మా. కష్టపడాలనే మనసుంటే దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. ఈ రాత్రికి గంజినీళ్లు తాగి పడుకుందాం. రేపొద్దున్నే లేచి పొరుగును ఉన్న సీతవలసకు వెళ్తాను. అక్కడ ఖచ్చితంగా పని దొరుకుతుంది అని అన్నాడు. అలా ఆ రాత్రి గడిచి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకే శివయ్య నిద్రలేచాడు. కాలికి చెప్పులు కూడా లేవు. నంబిరాజు నుండి సీతవలస వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. దాదాపు 10 మైళ్ళు నడిచేసరికి మధ్యాహ్నమైంది. అలా ఆ అడవి మార్గంలో అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది. దారి పక్కన ఒక ముసలి సాధువు పడిపోయున్నాడు. ఎండ చూస్తే మండిపోతుంది. ఆయన గొంతు ఎండిపోయింది. శివయ్య వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన దగ్గరున్న చిన్న నీళ్ల బుడ్డిని ఆయన నోటికి అందించాడు. ఆ సాధువు కళ్ళు తెరిచి చూశాడు. నాయనా, ఎవరు నువ్వు? ఈ అడవిలో నన్నెందుకు కాపాడావు? నేను ఈ పక్క ఊరి వన్నయ్యా. పని కోసం వెళ్తుంటే మిమ్మల్ని చూశాను. ఎవరైనా కష్టంలో ఉంటే సాయం చేయటం మనిషి ధర్మం కదా. ధర్మం అన్న మాటే ఈ రోజుల్లో కరువైపోయింది నాయనా. నీ కడుపులో వేసే ఆకలి కేకలు నాకు వినిపిస్తున్నాయి. నీ కళ్ళల్లో ఉన్న బాధ నాకు కనిపిస్తుంది నాయనా. అయినా సరే, నీ దగ్గర ఉన్న ఆఖరి గుక్క నీళ్ళని నాకిచ్చావు. నీ ఆత్మగౌరవం, నీ నీతి నన్ను మెప్పించాయి. ఇదిగో ఈ విత్తనం తీసుకో అంటూ తన సంచి నుండి ఒక నల్లని మెరుస్తున్న విత్తనాన్ని తీసి శివయ్య చేతిలో పెట్టాడు. దీన్ని నీ ఇంటి వెనక నాటు.
కానీ శివయ్య, గుర్తుంచుకో, దీనికి నువ్వు నూతిలో నీళ్లు పోస్తే ఇది పెరగదు. నువ్వు రోజంతా కష్టపడి పనిచేసి ఆ శ్రమ వల్ల నీ ఒంటి నుండి కారే చెమట చుక్కలు ఆ నీళ్లల్లో కలవాలి. అలా నీ కష్టం కలిసిన నీళ్లను పోస్తేనే ఇది నీకు వెలుగునిస్తుంది. కానీ ఒక్క మాట, ఈ చెట్టు నీకు దేవుడు పెట్టే పరీక్ష. నీ మనసులో ఎప్పుడైనా స్వార్థం పుట్టినా లేదా అక్రమంగా సంపాదించిన ఒక్క రూపాయిని దీనికి ఆశ చూపించినా ఇది నీ సర్వస్వాన్ని దహించేస్తుంది అని చెబుతుంటే శివయ్య ఆ సాధువు మాటలని జాగ్రత్తగా విని ఆ విత్తనాన్ని తీసుకుని ఇంటికొచ్చాడు. ఇంటి వెనుక ఒక చిన్న గుంత తీసి దాన్ని నాటాడు. ఆ రోజు నుండి శివయ్య పడే సంఘర్షణ మాటల్లో చెప్పలేం. వరదరాజులు ఊర్లో ప్రతి ఒక్కరికి హెచ్చరికని జారీ చేశాడు. శివయ్యకి పనిచ్చేవాడు తనకి శత్రువు అని. దాంతో చుట్టుపక్కల ఊరి వాళ్ళు కూడా పని లేదన్నారు. ఇంటికెళ్తే తల్లి నీరసంతో మంచం పట్టింది. బామ్మ ఆకలికి గొంతు పెగలక ములుగుతూ కూర్చుంది. శివయ్య విత్తనం నాటిన గింజవైపు చూసి, ఏంటి నాకు శిక్ష? ఆ సాధువిచ్చిన విత్తనం భూమిలోనే ఉండిపోయింది. దానికి నీళ్లు పొయ్యాలంటే నా దగ్గర శ్రమతో కూడిన చెమట ఉండాలి. కానీ నాకు పనిచ్చే వాళ్ళెవరూ లేరు. నా కళ్ళ ముందే నా కుటుంబం ప్రాణాలు పోతుంటే నేనేం చెయ్యాలి అని శివయ్య రాత్రంతా నిద్రపోలేదు. మరుసటి రోజు ఉదయం ఆఖరి ప్రయత్నంగా ఊరి చివర ఉన్న పాతకాలం నాటి రాతి బావి దగ్గరకు వెళ్ళాడు. ఆ బావి కూలిపోయింది. అందులో పాత బండరాళ్లున్నాయి. ఆ బావిని పూడ్చాలని ఊరి పంచాయతీ అనుకుంది. కానీ ఆ బండరాళ్లను ఎత్తే దమ్ము ఎవరికీ లేదు. హాయ్ వ్యూయర్స్, మా ఛానల్ని మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు, అందుకు ధన్యవాదాలు. కానీ ఇంకా చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా, మా స్టోరీస్కి లైక్ కొట్టకుండా, కామెంట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరలా చేస్తే మా ఈ ప్రయత్నం ఎక్కువ మందికి చేరదు. అందుకే స్టోరీ చూస్తున్నప్పుడే లైక్ నొక్కండి. స్టోరీ అయ్యాక కామెంట్ చేయండి. మా స్టోరీ మీకు నచ్చితే మీ ఆప్తులకి షేర్ చేయండి. ఆర్ఎల్ఆర్ మోరల్ స్టోరీస్లో మీరు చక్కటి నీతి కథల్ని చూడొచ్చు. మిమ్మల్ని ఎంతో అలరించే మ్యాజికల్ స్టోరీస్, సాహసాలను చూపే సాహసోపేతమైన కథలు, మంచి విలువలని చెప్పే చక్కటి కథలు, ఇలా ఒక్కటేంటి ఎన్నో రకాల కథల్ని మీరు ఇక్కడ చూడొచ్చు. మీ ప్రోత్సాహం ఉంటే మేము మరిన్ని మంచి కథలు చేస్తాం, మిమ్మల్ని అలరిస్తాం. శివయ్య మేస్త్రి దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, ఊళ్ళో ఎవరూ చేయకపోయినా ఈ పని నేను చేస్తాను. అందుకుగాను కూలింత కావాలని నేను అడగను. తక్కువో ఎక్కువో మీరెంతిస్తే అంత తీసుకుంటాను. ఆ మాట విని మేస్త్రితో అతను కొడుకు ఇలా అన్నాడు. నాన్న, ఇది చాలా మంచి బేరం. ఈ శివయ్య గాడికి అసలు ఎవడు పనే ఇవ్వడు. ఈ పని చూస్తే ఎవడు రాడు. కాబట్టి వీడికి తక్కువ కూలి ఇచ్చి పని పూర్తి చేయించేద్దాం. ఒకవేళ వరదరాజులు మన మీద కోపడినా మనం ఇంత పని చేయించుకొని ఆవగింజంత కూలే ఇచ్చామని చెప్తే ఆయన చాలా సంతోషిస్తాడు. సరేరా శివయ్య, నువ్వొక్కడివే ఈ పనంతా పూర్తి చేయాలి మరి అని చెప్పేసి వెళ్ళిపోవటంతో శివయ్య ఒక్కడే ఆ ఎర్రటి ఎండలో బావిలోకి దిగి బండరాళ్లను మోశాడు. శివయ్య శక్తినంతా కూడదీసుకుని పనిచేశాడు. సాయంత్రం అయ్యేసరికి అతని ఒంటి మీద ఒక్క నూలు పోగు కూడా పొడిగలేదు. అంతా చెమట. అతను ఆ పని పూర్తి చేసి ఆ మేస్త్రి ఇచ్చిన 10 రూపాయల కూలి తీసుకుని ఇంటికి వెళ్లి ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాడు. తన చెమటతో తడిసిన ఆ పాత తువ్వాలుని ఆ నీళ్లల్లో పిండాడు. ఆ నీళ్లను తీసుకెళ్లి విత్తనం నాటిన చోట పోశాడు. అద్భుతం! మరుక్షణంలోనే ఆ నేల చీలుకుంటూ ఒక మొక్క పైకొచ్చింది. అతని కళ్ల ముందే అది ఒక మహావృక్షంగా మారిపోయింది. దాని ఆకులు వెండిలా మెరుస్తూ ఉన్నాయి. తను ఇలా చూస్తూ ఉండగానే ఒక కొమ్మ నుండి బంగారు నాణాలు టపటపమని రాలి అతని పాదాల దగ్గర పడ్డాయి. అమ్మా, బామ్మ, ఇలా రండి, మన కష్టాలు తీరిపోయాయే. అలా అనటంతో కనకమ్మ, సత్యవతి ఆశ్చర్యంతో బయటకొచ్చారు. ఆ బంగారు నాణాన్ని చూసి తన తల్లి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ నాణాన్ని బజారులో అమ్మి శివయ్య ఇంటికి కావలసిన సరుకులు, అమ్మకి మందులు తెచ్చాడు. తీసుకున్న ఒక్క నాణం మినహా మిగిలిన బంగారు నాణాలన్నీ మళ్లీ చెట్టులోకి వెళ్లిపోయాయి. అప్పుడతనికి అర్థమైంది, ఈ చెట్టు కేవలం అవసరానికే ఇస్తుంది అని.
ఇలా ప్రతిరోజు అతడు ఎక్కడో ఒక చోట కష్టపడి పనిచేసేవాడు. ఆ వచ్చిన చెమట నీటిని చెట్టుకి పోస్తూ ఉండేవాడు. ఒక బంగారు నాణాన్ని తీసుకుంటూ ఉండేవాడు. మిగిలిన బంగారు నాణాలు వెనక్కి వెళ్ళిపోయేవి. అలా శివయ్యకి అంత పెద్ద వరం అందినా అతను తన అవసరాలకి మాత్రమే డబ్బులు తీసుకుంటూ తన శ్రమని నమ్ముకున్నాడు కాబట్టే ఆ చెట్టు బంగారాన్ని ఇస్తూనే ఉంది. అయితే ఈ విషయం ఎలా తెలిసిందో వరదరాజులకి తెలిసిపోయింది. వాడు తన మనుషులను పంపి ఆ చెట్టు రహస్యాన్ని తెలుసుకున్నాడు. ఓహో, ఆ చెట్టుకి నీళ్లు పోస్తే బంగారం వస్తుందన్నమాట. వాడు తన చెమట నీళ్లు పోస్తే వచ్చే బంగారం నుంచి ఒక్క నాణెం తీసుకుంటున్నాడా? అయితే నేను నా దగ్గరున్న 1000 కోట్ల నల్లధనాన్ని, పేదవాళ్ళని మోసం చేసి సంపాదించిన ఆస్తినంతా కరిగించి ఆ చెట్టు మొదట్లో పోస్తాను. అప్పుడది నాకు కుప్పలు కుప్పలుగా బంగారం ఇస్తుంది గదా అనుకుని ఒకరోజు రాత్రి శివయ్య తన తల్లి వైద్యం కోసం ఊర్లో లేని సమయం చూసి వరదరాజులు తన మనుషులతో కలిసి శివయ్య వాళ్ల ఇంటి వెనక్కి వచ్చాడు. వాడు మూటల్లో డబ్బు సంచుల్ని, అక్రమంగా సంపాదించిన బంగారం ఒక పెద్ద అండంలో వేసి కరిగించి ఆ ద్రవాన్ని ఆ చెట్టు మొదట్లో కుమ్మరించాడు. చూడు శివయ్య, నా డబ్బు మహిమేంటో. ఈ చెట్టు నీలాంటి పేదవాడికి ఒక్క నాణెమిస్తే నాకొక సామ్రాజ్యాన్నిస్తుంది. కురిపించు, బంగారం కురిపించు అని అన్నాడు. కాని సాధువు చెప్పిన హెచ్చరిక నిజమైంది. అక్రమ సంపాదన తగలగానే ఆ చెట్టు ఒక్కసారిగా భయంకరమైన రూపాన్ని దాల్చింది. ఆకులు నల్లగా మారిపోయి నిప్పు కణికలు రాలడం మొదలయ్యాయి. బంగారు నాణాలకి బదులు అగ్నిగోళాలు ఆకాశం నుండి పడడం మొదలయ్యాయి. ఆ మంటలు వరదరాజులు తెచ్చిన డబ్బుని దహించడమే కాకుండా పక్కనే ఉన్న వాడి బంగళాని కూడా చుట్టుముట్టాయి. వరదరాజులు మనుషులు భయంతో పారిపోయారు. బాబోయ్, నా సర్వస్వం పోతుంది. నా ఇల్లు తగలబడిపోతుంది. ఎవరైనా ఆర్పండి. కనకమ్మ, శివయ్య, నన్ను కాపాడండి. అప్పుడే శివయ్య అక్కడికొచ్చాడు. ఆ చెట్టు ఆగ్రహాన్ని చూసి అతను కూడా హడలిపోయాడు. వరదరాజులు సర్వం కోల్పోయి రోడ్డు మీద పడి ఏడుస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ సాధువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. చూశావా వరదరాజులు, డబ్బుతో దేన్నైనా కొనొచ్చనుకున్నావు. కానీ ఈ బంగారం ఇచ్చే చెట్టు ఆశపరుడికి డబ్బులిచ్చే చెట్టు అవుతుంది. నీలాంటి దురాశపరుడికి అక్రమ సంపాదనని దహించే రౌరవమవుతుంది. శివయ్య తన రక్తాన్ని చెమటగా మార్చిపోశాడు కాబట్టి వాడు సుఖంగా ఉన్నాడు. నువ్వు ఎదుటివాడి రక్తాన్ని డబ్బుగా మార్చి తెచ్చావు కాబట్టి ఇప్పుడు రోడ్డున పడ్డావు. శివయ్య, నీ నీతే నిన్ను కాపాడింది. ఇక ఈ చెట్టు అవసరం నీకు లేదు. నీ శ్రమ నీకు ఆస్తినిస్తుంది. ఈ దుర్మార్గుడి ఆస్తి పోయింది. ఇప్పటికైనా వాడిలో మార్పొస్తే అదే నీకు లభించే గొప్ప విజయం అని చెప్పి సాధువు మాయమైపోయాడు. ఆ చెట్టు కూడా మెల్లిగా భూమిలోకి ఇంకిపోయింది. వరదరాజులు తన తప్పు తెలుసుకుని శివయ్య కాళ్ల మీద పడ్డాడు. శివయ్య తన కష్టంతో, తన శ్రమతో మళ్లీ తన నాన్న పొలాన్ని బాగు చేసుకుని తన తల్లిని బామ్మని సుఖంగా చూసుకున్నాడు. నంబిరాజుగుట్ట ప్రజలందరికీ శివయ్య ఒక ఆదర్శంగా నిలిచాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. మా కథలు మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరిన్ని మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తాం. మా కథల మీద మీ అభిప్రాయాలు కామెంట్లో పెట్టండి. గంటని తప్పకుండా కొట్టండి.